నా గురించి ఏవేవో నాకు విచిత్రంగా నాకు టైటిల్స్ చెప్పి మీకు పరిచయాలు చేస్తున్నారు. అసలు మాట ఈ జిల్లాకి నేను ఆడబిడ్డని. అది శాశ్వత పోస్టు. ఈ మాజీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ పదవి నా దగ్గర నుంచి ఎవరూ తొలగించలేరు. ఇవాళ అందరం ఇక్కడ సమావేశమయ్యామంటే ఒక పరిపాలన ప్రభుత్వాన్ని హెచ్చరించడానికో ఇంకెక్కడికో ఏలెత్తి ఎక్కిరించడానికో కాదు, మనవి చేసుకోవడానికి. ఆ శ్రీరాములు వారే మనల్ని ఆదేశించి ఇవాళ ఈ అవకాశం మనందరికీ కలిగించారు. ఈ విధంగా ఉద్యోగ వర్గం, ఇందాక తమ్ముడు చెప్పినట్లు, మీరు మీ సమస్యలే కాకుండా, ఎందుకంటే కేంద్రంలో కార్మిక వర్గానికి వ్యతిరేకత ఎంత ఉందో అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు స్ఫూర్తి స్పందనతో ప్రజల్ని వాళ్ళు పడే ఇబ్బందులకి మీరు స్పందించి ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మై డీపెస్ట్ అడ్మిరేషన్. మీరు ఇది చేయగలుగుతున్నారు. ఇదే సిగ్నల్ యావత్ భారతదేశంలో కూడా రావాలి. సమస్య మందే కాదు, 10 మందిది కూడా మనం భుజాన్ని వేసుకుంటేనే ఏ సమస్య అయినా పరిష్కరణ చేయగలుగుతామనే మనోధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఇవాల్టి రోజు ఉంది. భారతదేశం నలుమూలలా మీరు చూస్తే మన బార్డర్స్ పైన శత్రువులే కనిపిస్తున్నారు. యావత్ ప్రపంచం ఇవాళ ఒక ఆందోళనలో ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడతాయా, ఉంటాయా, భవిష్యత్తు ఏమిటి? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిల్లలు, ఈ చిన్నారి ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి అడ్రస్ లేకుండా ఆమె తాతాలాడుతూ ఉంటే నిజంగా మనందరం ఎందుకున్నాము, ఈ బతుకు ఇదేనా అని చెప్పి ఒక మనో ఆందోళన అనేది నాకు కలుగుతూ ఉంది. మొన్న పార్లమెంట్లో మాట్లాడింది మొదటిసారి కాదు. 2013 మార్చి నెలలో పార్లమెంటు సమావేశాల్లో ఈ సమస్యను, ఆ రోజుల్లో పోలవరం వాటర్స్ గురించి మాట్లాడుతూ ఆ రోజు ఈ కేంద్రాలన్నిటినీ కూడా నేను మాట్లాడింది ఉంది. ఈ మీడియా వాళ్ళకి ఆ రికార్డింగ్ మీకు చూపిస్తాను. ఆ రోజు నుంచి కూడా విభజన అయిన కాడి నుంచి, విభజన అయినప్పుడు కూడా ఈ మండలాలు అటుపోతూ ఉంటే భద్రాచలం కూడా అటుపోతూ ఉండింది. అప్పుడు కూడా జేఏసీ వాళ్ళు స్పందించి ముందుకొచ్చి చలో భద్రాచలం అని ఒక పిలిపిచ్చి ఆనాడు కూడా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నిరసన చెప్పటం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో కంటిన్యూస్ ప్రెషర్ వేయటం జరుగుతూ ఉంది. సరే, ఆంధ్ర కంటే మొన్నటి వరకు వాళ్ళకు దిక్కు లేదు పాపం. అసలు రాజధాని లేకుండా ఒక రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు బతికిందంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు ఆ సమస్య పరిష్కరణ మొన్న అయిపోయింది. పార్లమెంటు సమావేశాల్లో ఒక నిర్ణయము, తీర్పు వచ్చింది. ఎవడేమైనా దాని తర్వాత బహుబహుమంటే అది అడిగేది కాదు, చెరిగేది కాదు. అమరావతి అక్కడ నిలబడింది, నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ సమస్య పరిష్కరణ అయింది కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా నేను ఆయనకి విన్నపం, ఈ సమస్య పరిష్కరణకి ముందడుగు మీరు వేయాలి. మీ రాష్ట్రంలోకి మా జనాభా, మా భూములు స్వామివారి భూములు, స్వామివారికి రావాల్సిన ఆదాయాలు, అన్ని విధాలుగా ఆయనకి జరగాల్సిన కార్యక్రమాలు కాదని చెప్పి అక్కడ మీరు ఏర్పాటు చేసుకోవటం చాలా శోచనీయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి మేమంతా కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఆ రోజే, ఆ సందర్భంలోనే నేను ఇది గుర్తు చేయటం జరిగింది. వెంటనే ఆయన ఆర్డర్లు ఇచ్చారు. ఆయన పక్కనున్న వాళ్ళకి ఇది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ సమస్య మనకని ఆ రోజే ఆయన గ్రహించారు. అతి త్వరలో ఈ సమస్య పరిష్కరణకి బహుశా ఈ ఒక వేదిక సరిపోకపోవచ్చు. ఇక అందరం కలుపుకొని ప్రజాస్వామ్య విధానాల్లోనే ఇది సాధించి తీర్తాము అనేది నేను మీకు ప్రమాణం చేసి చెప్తున్నా. నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు దీనికి మేము పోరాటం, అందరూ చేతులు కలుపుకొని
ఈ జిల్లా దాటి స్వామివారి భూముల వరకు మనం నడిచి వెళ్ళిపోదాం. ఆ భూములు, ఆ ప్రజలు, ఆ పిల్లలు, ఆ ఉద్యోగ పరిస్థితుల్లో కిటకిటలాడుతూ ఉండే సోదరులు సోదరీమణులు అందరూ మనవాళ్ళు. మన వాళ్ళని కాపాడుకుండే సాయశక్తుల మనకున్నాయి మన భుజస్కంధాల్లో అనేది మనం గుర్తించి వాళ్ళని వాపస్ ఇక్కడికి తెచ్చుకుందాం. ఎందుకంటే ఇది ధర్మం. శ్రీరాములు వారే నాకు ఈ దారి చూపిస్తున్నారు. ఆయనకు భక్తురాలుగా ఆ రోజు రామదాసు గారు పూనుకొని చేసిన సేవ, ఆయనకు వారసులుగా మనందరం ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నాము. సీతమ్మ గారి పర్ణశాలలో ఆ రోజుల్లో గుడి కట్టి నేను పైకి ఎక్కి వెళ్ళొచ్చాను అక్కడికి. పర్ణశాల ఆ పాత గుడి పడిపోయిందని చెప్పి కొన్ని పురాతన రాళ్ళన్నీ కూడా జరిపేస్తున్నారు. అప్పుడు గొడవ చేసి నేను అది ఆపి సీతమ్మ అక్కడ రోజు దీపం అంటించుకుండేది ఆ గుడిలో. ఇంత చరిత్ర ఉన్న మనది ఎవరి చరిత్ర ఇది? మనుషులుగా మన చరిత్ర. దిస్ ఈజ్ అవర్ కల్చర్, అవర్ ఐడెంటిటీ. ఇదే మన గుర్తింపు. అందుకని శ్రీరాములు వారిని కేవలం నార్తే కాదు, వాళ్ళకి తెలవని కూడా తెలవదు ఆ పక్కోళ్ళకి. ఇంత పురాతన గుడి, దీనికి ప్రూఫ్ అసలు తెలంగాణకి ప్రత్యేకత ఏమిటి అనేది ప్రూఫ్ ఇక్కడి నుంచే శ్రీరాములు వారు సృష్టించింది. కాబట్టి ఇది కల్చరల్గా మన ఐడెంటిటీ ఉన్నప్పుడు ఇది వాళ్ళు ఇవ్వాల్సిందే. ఇందాక పోవడం వీరే గారు అన్నారు నేను మద్దతు పలికితే చేస్తారని. నేను ఒక్కదాన్నే కాదు సార్, ఈ వేదికపై ఉన్నోళ్ళు, ఈ జిల్లాలో ఉన్నోళ్ళు అందరం కూడా చేయి కలిపి భుజానికి భుజం ఆనిచ్చి ఎదుర్కొందాం, సాధిస్తాం, మన ప్రజల్ని మనం తెచ్చుకుందాం. ఇందాక ఎంతో వివరంగా అందరూ మాట్లాడారు. నేను మళ్ళీ అవన్నీ చెప్పదలుచుకోలేదు. వాస్తవం, ఒక గర్భిణీ స్త్రీకి కానుపప్పుడు ఒక సౌకర్యం లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకొని మనందరం కూడా రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకున్నోళ్ళమే. మనుషులుగా పక్క నుండి మనం చేసుకోలేకపోతున్నామంటే ఏమిటా నిస్సహాయత అనేది తహతలాడుతుంది. కాబట్టి మహిళలకే కాదు, ఉద్యోగులకి, పిల్లల చదువులకి, పరీక్ష రాసి పాస్ అయిన పిల్లకి నీకు అడ్రస్ ఏమిటి అని అడిగే దుస్థితికి వచ్చిందంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా న్యాయం జరగలేదు అంటే ఆ చిన్నారి ఇవాళ రోజు కాలేజీ అడ్మిషన్కి 10 తలుపులు తట్టు తిరుగుతూ ఉంటే ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు స్వయంగా భుజాన్ వేసుకొని సమస్య పరిష్కరణకు ఆయన తిరుగుతూ ఉంటే ఇంకా సుప్రీంకోర్టుకి కానీ ఇంకెవరికి కానీ ఈ వాస్తవాలు కనపడటం లేదా? ఈ గిరిజన ప్రాంతంలో వీళ్ళందరికీ ఒక వాయిస్గా పార్లమెంట్లో పలకటం నా అదృష్టం. అది నాకు రాములు వారు ఇచ్చిన వరం. తిరిగి వెళ్ళి పార్లమెంటులో తలుపులు తట్టి అవసరం వస్తే మెడలు వంచి గల్లాలు పట్టుకొని ఇక్కడ ఉన్న పరిస్థితి అక్కడ వాళ్ళకు తెలవాలి. కాబట్టి కొన్ని తెలియక చేస్తుందేమో కేంద్ర ప్రభుత్వం. తెలుసుకున్న తర్వాత అంగీకరించకపోతే మానవత్వమే వేలం పాట పాడినారనేది అనుకోవాల్సి వస్తుంది. ఏదేదైనా దేశ ప్రధానమంత్రి గారు మహారాములు భక్తులు అయోధ్యలో అంత గొప్ప గుడి కట్టారు. ఆయన్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నా, ఈ వేదిక ద్వారా రమ్మంటున్నాను. అసలు అది కొత్త గుడి, ఇది పురాతన చరిత్ర. ఇక్కడ ప్రూఫ్తో పాటు మనం స్థాపించగలిగినాం, చూపెట్టగలుగుతాం. వచ్చే కళ్యాణానికి, వచ్చే సంవత్సరం కళ్యాణ ఉత్సవాలకి కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏరోప్లేన్లు, ట్రైన్లు పెట్టి